భీమా. పాపం గోపీచంద్ గారికి సరైన హిట్ లేదు. బాగున్న సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'సాహసం', 'గౌతమ్ నంద' అండ్ 'గోలీమార్'. మహాశివరాత్రి సందర్భంగా శివుడి కాన్సెప్ట్‌తో మైథాలజీని కొంచెం లింక్ చేస్తూ ఈ ఇయర్ 'భీమా' సినిమాతో వచ్చారు. మూవీ ఎలా ఉందో చూద్దాం. ఏం చెప్పాలి? మళ్ళీ అదే రొటీన్ టెంప్లేట్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా హీరోయిన్‌ని హీరోనే హెరాస్ చేయడం, అది కూడా ఎస్ఏ పొజిషన్‌లో ఉండి. హీరోయిన్‌ని టీజ్ చేయడం, వెనకాల పడటం ఒకప్పుడు చూడటానికి కామెడీగా ఉండొచ్చు. బట్ ఇప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. ఇంకా అలాంటి ఓల్డ్ సీన్స్ రాయకండి. మరీ సూపర్ లవ్ స్టోరీ కాకపోయినా మినిమం ఒక యావరేజ్ స్టోరీ అయినా రాయండి. మూవీ స్టార్ట్స్ ఆఫ్ వెల్. చాలా ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అవుతుంది. ఏదో మంచి కాన్సెప్ట్ ఉంది అన్నట్టుగా. కానీ ఫస్ట్ 1 అవర్ మూవీ మొత్తం రోత. నిజం చెప్తున్నా, హీరో హీరోయిన్ మధ్యలో సీన్స్ అస్సలు బాలేవు. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీ ఓకే అనిపిస్తుంది. పర్లే, బోర్ అయితే కొట్టదు. కానీ ఫస్ట్ గంట మాత్రం మొబైల్ చూసుకుంటాం థియేటర్లో. తెలుగు మూవీస్ లో టైటిల్ సాంగ్స్ ఆపేశారు అనుకున్నా. కానీ ఈ మూవీ చూసాక తెలిసింది ఇంకా ఆజామానా కొనసాగుతుందని. ఆ సాంగ్ అయితే బాలేదు. బట్ సెకండ్ సాంగ్ ఒకటి ఉంది, అది కొంచెం బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే బీసీ సెంటర్స్ లో ఆడేసే బొమ్మలాగా అనిపిస్తుంది. బట్ క్లాస్ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారేమో, చెప్పలేం, చూడాలి. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే, భీమా ఒక ఫ్యూరియస్, నాటీ, కామెడీ, హీరోయిక్ పోలీస్ అనమాట. అన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి పక్కాగా ఎవరొక్కరితో గొడవ ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ అయిన ఊరికి వస్తాడు, విలన్తో గొడవ పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఆ ఊర్లో ఎప్పటి నుంచో మూతపడి ఉన్న గుడికి, అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కి మన హీరోకి ఏంటి సంబంధం అనేది మిగతా స్టోరీ. ఇంకా చాలానే లేయర్స్ ఉన్నాయి. బట్ ఇంకేం చెప్పినా స్పాయిలర్స్ అయిపోతాయి. సో ఎక్కువేం రివీల్ చేయకూడదు అనుకుంటున్నా. ఇందాక చెప్పినట్టు ప్రీ ఇంటర్వల్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. రొటీన్ స్టోరీ అయినా కొంచెం సూపర్ న్యాచురల్ అండ్ మైథాలజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం వల్ల చూసే ఇంట్రెస్ట్ అయితే కొంచెం ఉంటుంది. ఎమోషన్స్ అవి నాకైతే అంతలా వర్కౌట్ అవ్వలేదు. మేబీ కొంతమందికి అవ్వచ్చు. ఇంకో మేజర్ కంప్లైంట్ ఏంటంటే భయ్యా, డైలాగ్స్ చాలా వరకు వినపడలే. బీజిఎం ఎక్కువ అవడం వల్ల కవర్ చేసేసింది. నేను చూసిన థియేటర్లో సబ్ టైటిల్స్ ఉండడం వల్ల బతికిపోయా. అందరికీ అలానే ఉందో లేదా ఈ థియేటర్లోనే అలా ఉందో తెలీదు. నాకైతే బీజిఎం అయితే కొంచెం డామినేట్ చేసినట్టు అనిపించింది. ఎనీవేస్, ఒక టైం పాస్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా గోపిచంద్ గారిని మాత్రం మెచ్చుకోవాలి. బాగా యాక్ట్ చేశారు. 2 గెటప్స్ ఉంటాయి మూవీలో, రెండిట్లో బాగా చేశారు. గెటప్స్ అంటే ఏదో ఊహించుకోకండి, 2 ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి. ఇంకా కామెడీ విషయానికి వస్తే కొంతవరకు బాగానే ఉంది. కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి. మేజర్ గా నరేష్ గారు ఉన్న సీన్స్ అని బాగున్నాయి. కొన్ని చోట్ల నవ్వించారు. అండ్ బీజిఎం ఈజ్ గుడ్, కానీ ప్రతి చోట పెట్టేశారనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే భీమా ఈజ్ అన్ యావరేజ్ ఫ్లిక్ ఫర్ దిస్ వీకెండ్. బట్ వన్స్ ఫైర్ అంటుకుంటే మాత్రం సింగిల్ థియేటర్స్ అండ్ బీసీ సెంటర్స్ లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకైతే మూవీ ఓకేష్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది కంప్లీట్ గా నా ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి ఇలా అనిపించకపోవచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.